వెల్కమ్ టు తెలంగాణ ఫెడరల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను నేను. ఇది ఒక 2 రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఒక యుద్ధ వాతావరణం తలపిస్తున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అసలు ఈ సమస్యకు మూలం ఏమిటి, దీనికి ఎవరు ప్రధాన కారకులు అన్న విషయాలని మీతో చర్చించడానికి నేను ఇప్పుడు ప్రయత్నిస్తాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం ఉదయం నుంచి ఒక 400 ఎకరాల్లో చెట్లు చేమలు అన్నీ ఉన్నాయని, చెరువులు ఉన్నాయని, వాటన్నిటిని పూర్తి చేసి చెట్లు చేమల్ని తీసేసి దాన్ని చదును చేసి భూమిని చదును చేయడానికి బుల్డోజర్లు వీటన్నిటిని కూడా ఎస్కవేటర్లన్నింటినీ కూడా లోపలికి తీసుకొచ్చింది ప్రభుత్వం. పెద్ద గోల్ జరుగుతోంది. అక్కడ ఏం జరుగుతోందంటే చెట్లు చేమలు ఏమి పెద్దగా చెట్లను కొట్టేసింది ఏమీ లేదు. చిన్న చిన్న పొదలు వీటన్నిటిని తొలగిస్తోంది. రాళ్ళు అన్నింటినీ ప్రభుత్వం తొలగిస్తున్న మాట అయితే వాస్తవం. అయితే ఇది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం వాదిస్తుంటే కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది 400 ఎకరాలు. మా భూమిని ప్రభుత్వం ఎట్లా కబ్జా చేస్తుంది, ఎట్లా తీసేసుకుంటుంది బలవంతంగా అని స్టూడెంట్స్, యూనివర్సిటీ అధ్యాపకులు, నాన్ టీచింగ్ అందరూ కలిపి ఇక గోల మొదలుపెట్టారు. వీళ్ళు ఎప్పుడైతే అందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చారో ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు మద్దతుగా వాటికి నిలబడ్డాయి. అందువల్ల ఈ వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారిపోయింది. ఇప్పుడు యుద్ధ భూమికి ఎట్లా తయారైందంటే పోలీసులు ఒకవైపు మోహరిస్తే యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, అధ్యాపకులు, వీళ్ళకి మద్దతుగా ప్రతిపక్షాలు చెరొక వైపు మోహరించడంతో ఒక పెద్ద యుద్ధ వాతావరణమే తలపిస్తుంది అక్కడ. అయితే ఈ వాతావరణానికి సంబంధించి ఒక నేపథ్యం కూడా తెలుసుకోవాలి మనము. అదేమిటంటే 2003 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఐఎంజీ భారత్ అనేటువంటి ఒక సంస్థకు భూమిని కేటాయించారు. అప్పటికి అది హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అనడంలో సందేహం లేదు. అయితే 2003లో యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునింది. దీనికి బదులుగా గోపన్నపల్లిలోని ఒక 2 సర్వే నెంబర్లలో మరొక 400 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించింది. అంటే యూనివర్సిటీ భూములను తీసుకునింది, ప్రభుత్వ భూముల్ని యూనివర్సిటీ కేటాయించింది. కాబట్టి అక్కడ లెక్క సరిపోయింది సుమారుగా. అయితే దాన్ని ఏం చేశారంటే, ఇది ఎప్పుడు జరిగింది, 2003 ఎన్నికలకు మునుపు జరిగింది ఇది. ఆ తర్వాత జరిగినటువంటి 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. సీఎం అవ్వగానే ఐఎంజీ భారత్కు కేటాయించినటువంటి భూములను కేటాయింపులు రద్దు చేశారు. రద్దు చేయడమే కాకుండా యువజన విభాగము, క్రీడా సాంస్కృతిక శాఖలకు కేటాయించేశారు ఆ భూముల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఐఎంజీ భారత్కు సంబంధించినటువంటి బిల్లీరావు అలియాస్ అహోబిలరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద చాలా సంవత్సరాల పాటు కేసు నడిచి చివరికి ఇది ప్రభుత్వ భూమే, ఐఎంజీ భారత్కు కేటాయింపులు తప్పు అని హైకోర్టు తీర్పు చెప్పింది. దాని ఆధారంగా ఆయన ఏం చేశారంటే బిల్లీరావు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా వాదోపవాదాలు జరిగి చివరికి 2004 సుమారుగా మార్చి, ఏప్రిల్ ప్రాంతంలో ఈ భూములన్నీ ప్రభుత్వానివే, ఐఎంజీ భారత్కి సంబంధం లేదు అని తేల్చేసింది. అంటే ఐఎంజీ భారత్ సంస్థ హైకోర్టులో ఓడిపోయింది, సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఆ భూములు ప్రభుత్వానివే అని తీర్పు వచ్చిందో వెంబటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే 2024 మే ప్రాంతంలో ఆ భూములు మొత్తాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు కేటాయించి ఆ భూములన్నింటినీ సెక్యూర్ చేసుకోండి, అన్యాక్రాంతం కాకుండా, కబ్జాలకు గురి కాకుండా చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఏం చేసిందంటే టీజీఐఐసి రంగంలో దిగింది. ఇప్పుడు ఫిజికల్గా ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని దానికి ఏదో సెక్యూర్ చేసుకుందామనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎప్పుడైతే టీజీఐఐసి రంగంలోకి దిగి ప్రభుత్వ భూములు సెక్యూర్ చేసుకోవాలని మొదలుపెట్టిందో వెంబటే విద్యార్థులు, అధ్యాపకులు అందరూ గోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తోంది. హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూములని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, యాజమాన్యాలు క్లెయిమ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ప్రభుత్వానికి దఖలుబడినటువంటి మొత్తం 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది ఎలా అవుతుంది అనేటువంటి ఒక మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు దీనికి వాళ్ళు ఎవరు సమాధానం చెప్పటం లేదు. మేము ఎప్పుడు ప్రభుత్వానికి కేటాయించలేదని మాత్రమే ఇప్పుడున్నటువంటి రిజిస్ట్రార్ చెప్తున్నారు. అయితే 2003 ప్రాంతంలోనే యూనివర్సిటీ భూమిని ప్రభుత్వానికి కేటాయిస్తూ అప్పటి రిజిస్ట్రారు వై నరసింహులు, శేరిలింగంపల్లి మండల రెవెన్యూ ఆఫీసరు వాళ్ళిద్దరూ సంతకాలు చేశారు డాక్యుమెంట్ల పైన. అలానే ఈ భూమి ఇచ్చినందుకు గాను గోపన్నపల్లిలో భూమి
యూనివర్సిటీ తీసుకుంటున్నట్లు కూడా రిజిస్ట్రార్ వై నరసింహుడి పేరు సంతకాలు చేసినటువంటి డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ బయటపెట్టింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లకు సంబంధించి వై నరసింహుడు సంతకాలకు సంబంధించి మాత్రం ఇప్పుడున్న రిజిస్ట్రార్ డాక్టర్ నిగమ్ ఆయన ఏం మాట్లాడటం లేదు. ఆయన ఏం చెప్తున్నారు, ఎంతసేపు మేము మా భూములు మాకు ఇచ్చేయండి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామని మాత్రమే చెప్తున్నారు. ప్రభుత్వాన్ని భూములు అడుగుతున్నంత మాత్రాన ప్రభుత్వం ఇచ్చేసినట్టు కాదు, వీళ్ళు దాన్ని సెక్యూర్ చేసేసుకుంటున్నట్టు కాదు, ఆ భూములు మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సొంతం అయిపోయినట్లు కాదు లెక్క. అసలు వీళ్ళు అడిగారు, ప్రభుత్వం ఏమేమి మాట్లాడలేదు. ఎందుకు? ఇంతకాలం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి. సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేసింది కాబట్టి ఆ భూములు తీర్పు ప్రకారము భూములు ప్రభుత్వం సొంతం చేసుకుని దాన్ని ఇప్పుడు వేలం వేసి దాన్ని అమ్మాలనేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ఆలోచనని విద్యార్థులు అధ్యాపకులు అడ్డుకుంటున్నారు. ఎప్పుడైతే ఇంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చారో సహజంగానే ప్రతిపక్షాలు కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడతాయి. ప్రతిపక్షాలంటే ముఖ్యంగా కేటీఆర్ లేదంటే బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు నాన్న గోలు చేస్తున్నారు. అది అటవీ భూములు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉందని బండి సంజయ్ అంటున్నారు. అసలు అది అటవీ భూములే కాదు, అది నగరం మధ్యలో ఉన్నది అటవీ భూమి ఎలా అవుతుంది? ఇప్పుడు గచ్చిబౌలి నగరం మధ్యలోకి వచ్చింది, కానీ 1974లో 2300 ఎకరాలను ప్రభుత్వం హెచ్సియు కేటాయించింది అప్పట్లో. అసలు అప్పట్లో గచ్చిబౌలి అన్నా కంచె గచ్చిబౌలి అన్నా అసలు అటువైపు వెళ్ళేవాళ్ళు కాదు, ఎవరు కాదు. అదంతా ఊరికి చివర్లో ఉండేది అవన్నీ. అయితే నగరం విస్తరించే కొద్దీ జీహెచ్ఎంసీ ఏర్పడి తర్వాత రకరకాల కారణాలతో ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది నగరం మధ్యలోకి వచ్చేసింది. ఎప్పుడైతే నగరం మధ్యలోకి వచ్చిందో భూముల విలువలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారానికి మించి దాని విలువలు పెరిగిపోయినాయి. ఇప్పుడు అందరి కన్ను దాని మీద పడుతోంది. రియాల్టర్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే ఆ భూముల్ని తీసుకుందామని ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా కోర్టు కేసుల్లో ఉంది కాబట్టి దాని జోలికి ఎవరు పోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి దాన్ని ఆ భూమిని స్వాధీనం చేసుకుని చదును చేసి దాన్ని వేలం ద్వారా అమ్మాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్ణయం అది. సో ఈ వివాదం దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు ఆ భూములు ప్రభుత్వానివా లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీవా అనేది బాగా తెలుసు. తెలిసినా కూడా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే టార్గెట్గా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా అధ్యాపకులకు విద్యార్థులకు మద్దతుగా నిలబడ్డారు. కేటీఆర్ లాంటి వాళ్ళు యూనివర్సిటీ భూములను ఎలా తీసుకుంటారు అని కేటీఆర్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మరి 2015లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 11 ఎకరాలు తీసుకుంటానని ఎలా ప్రకటించారు? ఆ రోజు మేము 11 ఎకరాల భూమిని తీసుకుంటాము, అందులో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామని ప్రకటించాడు దాన్ని. మరి ఆ రోజున కేటీఆర్ కానీ హరీష్, కవితలు ఎవరు వ్యతిరేకించలేదు. ఎందుకు? వాళ్ళదే అధికారము, వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే, కేసీఆర్ నిర్ణయం కాబట్టి వాళ్ళకు బాగానే ఉంది ఆ రోజు. మరి ఈ రోజుకి వచ్చేటప్పటికి యూనివర్సిటీ భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిందే కాబట్టి ఈ రూపంలో విద్యార్థులకు అధ్యాపకులకు మద్దతుగా నిలబడ్డారు వాళ్ళు. ఇంతకీ అచ్చంగా ఇది పూర్తిగా రాజకీయ కోణమే కనబడుతోంది తప్పితే వీళ్ళ డిమాండ్లలో లేకపోతే వీళ్ళ వాదనలో లాజిక్ అయితే పెద్దగా కనబడటం లేదు. ఇక 400 ఎకరాల్లో చెట్లున్నాయి, వేల కొద్ది చెట్లున్నాయి, జంతుజాలము రకరకాలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. అంతవరకు కరెక్టే, దాంట్లో ఏం డౌట్ లేదు. అయితే అంత ఆక్సిజన్ హబ్గా ఉంది కాబట్టి దాన్ని కొట్టేస్తే ఆక్సిజన్కి అంత ఇబ్బంది అవుతుందని అంటున్నారు పర్యావరణవేత్తలందరూ. ఆ విషయాన్ని ప్రభుత్వము ఆలోచించాల్సిందే, దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. అంత 400 ఎకరాలు వేల చెట్లు టన్నుల కొద్దీ ఆక్సిజన్ ఇస్తోంది ప్రతిరోజు. మరి దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? జంతుజాలాన్ని ఎక్కడికి మారుస్తుంది? చెరువులు, కుంటలు ఉన్నాయి, వాటన్నిటిని ఎలా సంరక్షిస్తుంది అన్న విషయాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి, ప్రతిపక్షాలకు, ప్రజలకు ఒక కీలకమైనటువంటి ఒక ప్రకటన, ఒక గట్టి హామీ ఒకటి ఇచ్చి ఆ తర్వాత ముందుకు పోతే బాగుంటుందేమో అని ఒక ఆలోచన. కొంతమంది పర్యావరణవేత్తలు కూడా అదే సూచిస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వము ముందు ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.